జగిత్యాల వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. అక్కడ క్షుద్ర పూజల కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఒకసారి జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఒక శ్మశాన వాటికలో నగ్నంగా ఒక వ్యక్తి పూజలు చేస్తున్నట్లు సమాచారం బయటకు వచ్చింది. దీంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఆ గ్రామస్తులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీకాంత్ చెప్పండి. ఒకటి అంటే ఎలా బయటకు వచ్చింది ఈ విషయం, ప్రజలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు ఎవరు అనేది ఏంటైనా తెలిసిందా, ఎవరు చేశారనేది? థ్యాంక్ యూ రాజశేఖర్. గత అర్ధరాత్రి మోతే జగిత్యాల జిల్లాలోని మోతే ప్రాంతానికి చెందిన శ్మశానంలో ఒక వ్యక్తి ఏదైతే దహన సంస్కారాలు జరిగిన తర్వాత బూడిద ఉంటుందో ఆ బూడిదని శరీరం అంతా పూసుకొని నగ్నంగా నిల్చొని పూజలు చేయడం స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే ఆ అర్ధరాత్రి సమయంలో ఆ వ్యక్తి ఆ శ్మశానానికి వెళ్ళి అక్కడ ఉన్న బూడిద, అంటే శవానికి సంబంధించిన బూడిదంతా కూడా ఒళ్ళంతా పూసుకొని మంత్రాలు చదువుతున్నట్టుగా ఆకాశానికేసి చూస్తూ ఏదేదో తాను పూజలు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే స్థానికులు, అక్కడ ఇది గమనించిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అంతేకాకుండా అక్కడ ఉన్న స్థానిక యువకులు కూడా కొంతమంది కర్రలతో ఆ వ్యక్తిని తరిమారు. అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది అని అంటే తాను ఎంతకీ కూడా భయపడకుండా వారి వంక విచిత్రంగా చూస్తూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అంతేకాకుండా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఇతర ప్రాంతాలకు, అంటే పలు వీధుల గుండా కూడా తను నగ్నంగా తిరగడం కూడా మొదలు పెట్టాడు ఆ ప్రాంతంలో. అంటే ఇదంతా కూడా స్థానికుల్ని బెంబేలిచ్చిన పరిస్థితి ఉన్నది. అయితే గతంలో కూడా ఒక చికెన్ సెంటర్ ముందు ఒక కోడి, తెల్లవారుజామునే కోడి, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ లాంటివి ఒక చికెన్ సెంటర్ సంబంధించిన ఇవన్నీ వల్ల తాను కూడా భయభ్రాంతులకు ఎవరో పూజలు చేశారని చెప్పేసి అది కూడా అప్పట్లో ఒక సంచలనమైతే సృష్టించి తాజాగా అడిగి దాదాపు గడిచిన నేపథ్యంలో మళ్ళీ ఒక వ్యక్తి నగ్నంగా ఇలాంటి పూజ చేయడం, ఇది ఒక చిత్రమైన